హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు పెన్షన్దారులకు సంబంధించి అనగా మే 1న ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం పెన్షన్లు 4,000 రూపాయలతో పాటుగా మరొక కానుకను కూడా అయితే ఇవ్వబోతున్నారు. అయితే ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఆ కానుక ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. అలాగే ఈ కానుక తీసుకోవాలంటే తప్పనిసరిగా మీరు ఇక్కడికి వెళ్ళి ఇవి చూపించి మీరు తీసుకోవాల్సి అయితే ఉంటుందండి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఇక వివరాలకు వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకానికి సంబంధించి మనకు ఒక్కొక్కరికి మనకు 4,000 రూపాయలు అందజేస్తున్నారు. వీటిలో కేటగిరీలు చూసుకున్నట్లయితే వృద్ధులకు సంబంధించి 4,000 రూపాయలు, వికలాంగులకు 6,000 రూపాయలు, అలాగే కిడ్నీ మరియు డయాలసిస్ బాధితులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి 10,000 రూపాయలు. ఇంకా మనకేంటంటే మంచాలపైన ఎవరైతే పర్మనెంట్గా ఉన్నారో వారందరికీ సంబంధించి మనకేంటంటే 15,000 రూపాయలు అయితే అందజేస్తున్నారు. అయితే వీరికి సంబంధించి మనకు మే 1న ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి పెన్షన్లతో పాటుగా మరొక కానుక ఏంటని చూసుకున్నట్లయితే ప్రతి నెల ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి రేషన్ పథకం భాగంగా మనకు రేషన్ పంపిణీలో మనకు 3 నెలలకు సంబంధించినటువంటి రేషన్కి సంబంధించినటువంటి బియ్యాన్ని అయితే అందజేయబోతున్నారు. అయితే ఒక్కొక్క కార్డులో ఒక సభ్యునికి 5 కేజీల రేషన్ అయితే ఇస్తారు కాబట్టి అయితే 3 నెలలకు సంబంధించి మనకు 3/5 కేజీల రేషన్తో పాటుగా మనకు మళ్ళీ రాగులు కానీ, జొన్నలు కానీ ఇది ప్రభుత్వం ఇచ్చే నిర్దేశం ప్రకారం ఏదైతే ఇస్తారో అవి అయితే మీరు తీసుకోవాల్సి అయితే ఉంటుంది. అలాగే మనకు ఈ రేషన్‌కి సంబంధించి ఎవరైతే రేషన్ కార్డులకు సంబంధించి ఈకేవైసీ చేసుకొని ఉంటారో వారికి మాత్రమే ఈ రేషన్ అయితే అందాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నుండి ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఎవరైనా రేషన్ కార్డులకు సంబంధించి ఇంకా ఈకేవైసీ చేసుకోకపోతే గనుక వెంటనే మీ యొక్క రేషన్ షాపు డీలర్లు ఎవరైతే ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి మీ యొక్క వేలిముద్రలు అనేది వేసి అప్డేట్ అనేది చేసుకొని మీరు ఈకేవైసీ చేసుకోండి. ఈకేవైసీ చేసుకుంటేనే మీకైతే రేషన్ అనేది అందించడం అయితే జరుగుతుందండి. ఈ విధంగా అయితే ఏపీ ప్రభుత్వం అయితే మనకు 1వ తేదీన ఈ వస్తువులు అనేది అందించబోతున్నారు. అలాగే మనకు పెన్షన్లకు సంబంధించి కూడా ఏంటంటే మనకు మే 1వ తేదీన ఈ పెన్షన్ పంపిణీకి సంబంధించి అధికారులు వచ్చిన వెంటనే మీరు మీ యొక్క ఇళ్ళ దగ్గర మీరు బయోమెట్రిక్ అనేది వేసి, లేదంటే కనుక ఒకవేళ బయోమెట్రిక్ మనకు పని చేయకపోతే కనుక తప్పనిసరిగా ఫేస్ స్కాన్ ద్వారా అయితే మీకు పెన్షన్లు అయితే పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.